జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను కుటుంబం నుంచి దూరం చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చింతమడక కేజీఎఫ్ కాదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ సొంత గ్రామంపై దృష్టిని పెట్టింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కవిత తనపై ఆంక్షలు పెడితే మళ్లీ చింతమడక వస్తానంటూ సవాల్ విసిరారు. ఇవి కేవలం మాటలేనా లేదా దీని వెనుక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది చూడాలి. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని, ఆ లిస్టు చాలా పెద్దదని ఆమె చెప్పడం గులాబీ పార్టీలో తీవ్ర టెన్షన్ కు కారణమైంది. ఇవి బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేందుకు ఆమె ఆడిన మైండ్ గేమా లేక నిజంగానే నేతలు ఆమెతో టచ్ లో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఒక రకమైన సంకట పరిస్థితిని తెచ్చిపెట్టాయి. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలా లేక సైలెంట్ గా ఉండాలా అనేది వారికి సవాలుగా మారింది. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.